నమస్కారం మిత్రులారా, నేను సైతం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. కాలంలో వెనక్కి కాదు, కాలంతో పాటు ప్రయాణించే జీవుల గురించి తెలుసుకోబోతున్నాం. మనం సాధారణంగా మనుషుల జీవితకాలం 100 ఏళ్లు దాటితేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ భూమి మీద మన కళ్లకు కనిపించని లోతులలో కొన్ని వందల, ఆశ్చర్యకరంగా 1000 సంవత్సరాలు జీవించే ప్రాణులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, ఈరోజు మనం మన గ్రహం మీద అత్యంత ఎక్కువ కాలం జీవించే 7 జంతువుల గురించి తెలుసుకుందాం. వృద్ధాప్యాన్ని జయించి శతాబ్దాల పాటు జీవించే ఈ మెథుసెలాల రహస్యం ఏమిటి? అవి మనకు వృద్ధాప్యం గురించి ఏమి నేర్పుతాయి? ఇంకెందుకు ఆలస్యం, మన జాబితాను ప్రారంభిద్దాం. రెడ్ సీ అర్చిన్. మొదటగా ఈ ముళ్లబంతిని చూడండి. దీని పేరు రెడ్ సీ అర్చిన్. ఇది పసిఫిక్ మహాసముద్రపు తీర ప్రాంతపు నీటిలో కనిపిస్తుంది. పైకి సాధారణంగా కనిపించినా ఇది ఒక అసాధారణ జీవి. శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలు దాదాపుగా కనిపించవు. అవి 100, 150, ఇంకా కొన్ని సందర్భాల్లో 200 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 100 ఏళ్ల వయసులో ఉన్న సీ అర్చిన్ కూడా 10 ఏళ్ల వయసులో ఉన్నదానిలాగే ఆరోగ్యంగా ఉండి సంతానోత్పత్తి చేయగలదు. వాటి శరీరంలో వయసు సంబంధిత క్షీణత కనిపించదు. వాటి నెమ్మదైన జీవనశైలి మరియు నిరంతర కణజాల పునరుత్పత్తి, సెల్ రీజనరేషన్ దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ జాబితాలో మరొక సముద్రజీవి. దీని పేరు రఫై రాక్ఫిష్. ఇవి పసిఫిక్ మహాసముద్రపు చల్లటి లోతైన నీటిలో నివసిస్తాయి. ఈ చిన్న చేపని చూసి తక్కువ అంచనా వేయకండి. దీని జీవితకాలం ఏకంగా 200 సంవత్సరాలు దాటవచ్చు. తిమింగలాలు, షార్కులంత ప్రసిద్ధి చెందకపోయినా ఇది అత్యంత దీర్ఘాయువు గల చేపజాతులలో ఒకటి. ఇవి నివసించే లోతైన సముద్రపు ప్రాంతాలలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణం వాటి జీవక్రియను బాగా నెమ్మదింపచేస్తుంది. దీనివల్ల వాటి పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది మరియు వయసు పెరిగే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. అంతేకాదు, అంత లోతులో వాటికి శత్రువుల బెడద కూడా తక్కువే. గ్యాలాపాగోస్ తాబేళ్లు. ఇక ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక ప్రశాంతమైన జీవి. గ్యాలాపాగోస్ దీవులకే తలమానికంగా నిలిచిన ఈ భారీ తాబేళ్లు వాటి పరిమాణానికే కాదు, వాటి వయసుకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి. చాలా తాబేళ్లు సులభంగా 100 ఏళ్లు దాటుతాయి. చరిత్రలో కొన్ని తాబేళ్లు 175 ఏళ్లకు పైగా జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. హ్యారియట్ అనే తాబేలు చార్లెస్ డార్విన్ యాత్ర నుండి తెచ్చిందని నమ్ముతారు. అది 175 ఏళ్ల వయసులో మరణించింది. వీటి దీర్ఘాయువుకు కారణం ఏమిటా? చాలా సింపుల్, వాటి నెమ్మదైన జీవన విధానం. అవి శాకాహారులు. వాటి జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు అవి నివసించే దీవులలో వాటికి సహజ శత్రువులు దాదాపుగా లేరు. ఈ ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితమే వాటికి 100 ఏళ్లకు పైగా ఆయుష్ను ప్రసాదిస్తోంది. బౌహెడ్ వేల్. ఆర్కిటిక్ మరియు సబ్ ఆర్కిటిక్ జలాల్లో నివసించే ఈ భారీ తిమింగలం బౌహెడ్ వేల్. ఇది భూమిపై ఎక్కువ కాలం జీవించే క్షీరదాలలో ఒకటి. వీటి వయస్సును అంచనా వేయటం కష్టం, కానీ కొన్ని పరిశోధనలు ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టాయి. చనిపోయిన కొన్ని తిమింగలాల శరీరంలో 1800 కాలం నాటి, అంటే 19వ శతాబ్దపు పాత హార్పోన్ ముక్కలు దొరికాయి. దీని బట్టి శాస్త్రవేత్తలు వాటి వయసు 150 నుండి 200 సంవత్సరాలకు పైగా ఉంటుందని నిర్ధారించారు. ఒక తిమింగలం వయసు 211 సంవత్సరాలుగా అంచనా వేశారు. గడ్డకట్టేంత చల్లటి నీటిలో జీవించడానికి వాటి శరీరంలో దట్టమైన కొవ్వు, బ్లబ్బర్ మరియు నెమ్మదైన జీవక్రియ సహాయపడతాయి. ఇవే వాటి వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదింపజేసి సుదీర్ఘ జీవితాన్ని అందిస్తున్నాయి. నంబర్ ల్యాండ్ షార్క్. మిత్రులారా, ఇప్పుడు మనం వెన్నెముక ఉన్న జీవులలో రారాజు గురించి మాట్లాడుకుందాం. అదే గ్రీన్లాండ్ షార్క్. ఇది
ఆర్కిటిక్ మహాసముద్రపు యొక్క గడ్డకట్టేంత చల్లటి లోతైన నీటిలో నివసిస్తుంది. దీని వయసు ఎంతో తెలుసా? ఊహించండి, ఏకంగా 400 సంవత్సరాలకు పైగా. అవును, మీరు విన్నది నిజమే. 2016లో దొరికిన ఒక షార్క్ వయసును 392 సంవత్సరాలుగా తేల్చారు. అంటే అది 1600 ప్రారంభంలో, బహుశా 1620 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. సంవత్సరానికి కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే. వాటికి 150 ఏళ్లు వస్తే కాని సంతానోత్పత్తికి సిద్ధం కావు. ఈ అత్యంత నెమ్మదైన జీవనశైలి, చల్లటి వాతావరణం మరియు శత్రువులు లేని లోతైన సముద్రపు నివాసం, ఇవన్నీ కలిసి దీనిని మన గ్రహం మీద అత్యంత ఎక్కువ కాలం జీవించే వెన్నెముకగల జీవిగా మార్చాయి. ఓషియన్ క్వాహాగ్. ఒక షార్క్, ఒక తిమింగలం. ఇప్పుడు ఒక చిన్న క్లామ్ గురించి తెలుసుకుందాం. ఇది మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. దీని పేరు ఓషియన్ క్వాహాగ్. మొదటగా చూస్తే ఇది ఒక సాధారణ నత్తగుళ్లలా కనిపిస్తుంది. కానీ ఇది జీవించి ఉన్న ఒక టైం క్యాప్స్యూల్. ఐస్లాండ్ తీరంలో దొరికిన మింగ్ అని పేరు పెట్టిన ఒక ఓషియన్ క్వాహాగ్ వయస్సును లెక్కించినప్పుడు శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. దాని వయసు ఏకంగా 507 సంవత్సరాలు. అవును, 5 శతాబ్దాలు. అది చైనాలోని మింగ్ రాజ్యవంశంలో పుట్టింది, ప్రపంచ యుద్ధాలను చూసింది, ఆధునిక యుగల్ వరకు జీవించింది. ఇవి కూడా చల్లటి లోతైన నీటిలో నివసిస్తాయి. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ లక్షణమే వాటి అద్భుతమైన దీర్ఘాయువుకు కారణమని నమ్ముతున్నారు. చివరగా జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జీవి. దీని గురించి వింటే ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది. దీని పేరు ఇమ్మోర్టల్ జెల్లీఫిష్. అంటే ఇది వెనక్కి వెళ్లడానికి ఆస్కారం లేని ప్రక్రియ అని. దీనికి వృద్ధాప్యంతో మరణం లేదు. అవును, ఇది జీవశాస్త్రపరంగా అమరజీవి. అంటే ఐఎన్ఆర్ జెల్లీఫిష్ అనేది పూర్తి వయసుకు చేరుకున్న తరువాత అది దానికి ఏదైనా గాయం తగిలినా, లేదా వాతావరణం అనుకూలించకపోయినా, లేదా ముసలిదైపోయినా అది చనిపోదు. బదులుగా తన శరీర కణాలను వెనక్కి మళ్లించి, అంటే ట్రాన్స్డిఫరెన్షియేషన్ అనే ప్రక్రియ ద్వారా మళ్లీ పాలిప్ అనే చిన్న పిల్ల దశకు చేరుకుంటుంది. ఆ పాలిప్ నుండి మళ్లీ కొత్తగా జెల్లీఫిష్గా పెరుగుతుంది. ఇది సైకిల్లాగా జరుగుతూనే ఉంటుంది. అంటే సిద్ధాంతపరంగా ఇది శాశ్వతంగా జీవించగలదు. అయితే దీనిని ఇతర చేపలు తింటే లేదా వ్యాధులు వస్తే చనిపోవచ్చు. కానీ కేవలం వయస్సు పెరగడం మాత్రమే ఇది చనిపోదు. ఇది ప్రకృతి యొక్క అతిపెద్ద అద్భుతాలలో ఒకటి. చూశారు కదా, ఓషియన్ క్వాహాగ్ యొక్క 500 ఏళ్ల జీవితం నుండి ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ యొక్క అంతులేని జీవిత చక్రం వరకు ప్రకృతిలో దీర్ఘాయువుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ జీవులన్నిటిలో కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. నెమ్మదైన జీవక్రియ అంటే స్లో మెటబాలిజం, చల్లటి ఒత్తిడి లేని వాతావరణంలో నివసించడం, నెమ్మదిగా పెరగడం మరియు నెమ్మదిగా పరిపక్వత చెందడం, సమర్థవంతమైన DNA మరామత్తు వ్యవస్థలు. శాస్త్రవేత్తలు ఈ జీవులను అధ్యయనం చేయడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియ గురించి మరియు బహుశా మానవ జీవితకాలాన్ని ఆరోగ్యంగా ఎలా పొడిగించవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జీవులు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. జీవితం అనేది వేగం కాదు, ప్రశాంతత మరియు ఓర్పులో కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ అద్భుతమైన జీవుల గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.